అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. విమానం మెట్లెక్కుతూ ఆయన తూలిపడ్డారు. అయితే తరువాత తమాయించుకుని విమానం ఎక్కేశారు. ఇంకేముంది, నెటిజన్లు ట్రంప్పై ఎడాపెడా ట్రోల్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ 80లకు దగ్గరలో ఉన్నాడు. అయితే ఈ రోజు ఆయన వ్యవహార శైలి చూసిన వారికి ఆయన వయస్సు గుర్తుకు రాదు. అంత చలాకీగా, అంత హుషారుగా ఉంటారు ట్రంప్. ఆహారపు అలవాట్లు కారణమేమో కానీ ఆయన అస్వస్థతకు గురైనట్టు కూడా ఎప్పుడూ వార్తలు రావు. ఎప్పుడు చూసినా హెల్తీగానే ఉంటారు ట్రంప్. తాజాగా ఒక అనూహ్య సంఘటన జరిగింది. విమానం మెట్లెక్కుతూ ట్రంప్ మహాశయుడు తూలిపడ్డారు. ఈ సంఘటన న్యూజెర్సీలోని మోరిస్టోన్లో జరిగింది. ఇక్కడి విమానాశ్రయం నుంచి విమానం ఎక్కడానికి ఆయన బయలుదేరారు. అయితే విమానం మెట్లెక్కుతుండగా ట్రంప్ తూలిపడ్డారు. అయితే ట్రంప్ వెంటనే తమాయించుకున్నారు. మెల్లిగా మెట్లెక్కి విమానం ఎక్కేశారు. ఇంకేముంది, ట్రంప్ తూలిపడ్డ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో నెటిజన్లు రకరకాలుగా ఆయన ట్రోల్ చేయడం మొదలెట్టారు. కాగా గతంలో జో బైడెన్ కూడా ఇలాగే విమానం మెట్లెక్కుతూ తూలిపడ్డ సంఘటనను కొందరు నెటిజన్లు గుర్తు చేశారు. అంతేకాదు, ఇప్పుడు ట్రంప్ స్థానంలో బైడెన్ ఉంటే తూలిపడ్డ సంఘటన అన్ని టీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ తో వచ్చేదన్నారు. కొంతమంది నెటిజన్లు మరో అడుగు ముందుకేశారు. బైడెన్ తూలిపడ్డప్పుడు పదే పదే సదరు దృశ్యాలను అదేదో కొంపలు మునిగిపోయినట్టుగా చూపించిన ట్రంప్ అనుకూల టీవీ ఛానళ్లు ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నాయని ప్రశ్నించారు. కాగా ఇదే విషయమై ఓ నెటిజన్ ఘాటు కామెంట్ చేశాడు. విమానం మెట్లు కూడా ఎక్కలేకపోతున్న ట్రంప్ ఇక అమెరికాను ఏం నడిపించగలరని సూటిగా ప్రశ్నించాడు. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని ఈ నెటిజన్ డిమాండ్ చేశాడు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ జీవితంలో ఇలా మెట్లెక్కుతూ తూలిపడిన సంఘటనలు బోలెడున్నాయి. 2021లో ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఎక్కుతుండగా బైడెన్ మహాశయుడు వరుసగా 3 సార్లు జారిపడ్డారు. అలాగే 2024లోనూ ఇలా విమానం ఎక్కుతూ తూలిపడ్డారు. దీంతో బైడెన్కు వృద్ధాప్య సమస్యలు ఎక్కువయ్యాయని అప్పట్లో ట్రంప్ ఎగతాళి చేశారు. అదే కాదు, మెమొరీ కూడా తగ్గిపోయిందని ట్రంప్ వేళాకోళం చేశారు. చివరకు ట్రంప్ కూడా విమానం ఎక్కుతూ తూలిపడి హాట్ టాపిక్ అయ్యారు. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్కు కూడా వృద్ధాప్య సమస్యలు పెరుగుతున్నాయని తాజా ఘటన రుజువు చేస్తోంది.